అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్నేహపాత్రత. అనురూప దేశపు రాజైన అనంతపాలుడు సంవత్సరంలో కొన్ని రోజులు మారువేషంలో దేశమంతా పర్యటించి తన ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆయన ఒక గ్రామ వీధిలో నడుస్తూ ఉండగా వీధి అరుగు మీద విచారంగా కూర్చొని ఉన్న ఒక ఆమె కనిపించింది. రాజు ఆమెను విచార కారణం అడుగుదామనుకునేటంతలో పక్క ఇంటిలో నుంచి మరొక ఆవిడ బయటకు వచ్చి విచారంగా ఉన్న ఆమెను, "ఏం కాంతమ్మ, మరీ అంత విచారంగా కూర్చున్నావు?" అని అడిగింది. ఆ ప్రశ్న వింటూనే కాంతమ్మ కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ, "ఏం చెప్పను పార్వతమ్మ, రాక రాక అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు కట్నం పెద్దగా అడగలేదు. కానీ పెళ్లి ఖర్చులకైనా 1,000 రూపాయలు సమకూడాలి కదా. ఆయన ఎన్ని చోట్ల ప్రయత్నించినా అప్పు కూడా పుట్టేలా లేదు" అన్నది. పార్వతమ్మకు కాంతమ్మ భర్త చాలీ చాలని సంపాదన గురించి తెలుసు. ఆ భార్యాభర్తలు ఈడొచ్చిన కూతురు పెళ్లి కోసం సంవత్సరం నుంచి బెంగపడిపోతున్నారు. "కాంతమ్మ, నేను మీ అమ్మాయి పెళ్లి గురించే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నాది అంత కలిగిన సంసారం కాదని నీకు తెలుసు కదా. దేవుడి దయవల్ల ఒక్క 2,000 రూపాయల నిధి దొరికితే అందులో 1,000 నీ కూతురు పెళ్లి ఖర్చులకిచ్చి మిగతా 1,000తో కొద్ది రోజుల పాటైనా చీకు చింత లేకుండా కాలం గడపాలని ఉంది" అన్నది పార్వతమ్మ. రాజు ఈ సంభాషణ విన్నాడు. ఇద్దరూ ఇరుగు పొరుగున ఉన్న బీద కుటుంబీకులని ఆయనకు అర్థమైపోయింది. ఆ మర్నాడు పార్వతమ్మ సూర్యోదయంతోనే నిద్రలేచి వీధి వాకిలి తెరిచేసరికి గడప పక్కగా ఒక మూట కనిపించింది. అందులో 2,000 రూపాయలున్నాయి. వీధిలో ఎక్కడా జనసంచారం లేదు. ఆమె సంతోషంగా డబ్బు మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. కొంచెం పొద్దెక్కాక రాజభటుడొకడు వీధిలో చాటింపు వేయిస్తుండటం పార్వతమ్మ చెవిన పడింది. గ్రామ వీధిలో ఎక్కడో 2,000 రూపాయల మూట జారిపోయిందని, ఊరి వెలుపల మామిడి తోటలో విడిది చేసి ఉన్న రాజుగారికి దాన్ని తెచ్చి ఇస్తే తగిన బహుమానం ఇస్తారని ఆ చాటింపు. పార్వతమ్మ డబ్బు మూట తీసుకొని రాజు దగ్గరకు పోయి అది దొరికిన విధం చెప్పి ఆయన ముందుంచింది. రాజు పార్వతమ్మను మెచ్చుకొని, "ఈ 2,000 నీకు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకుపో" అన్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే పార్వతమ్మ కాంతమ్మకు జరిగిందంతా చెప్పి, "ఈ డబ్బు దేవుడు రాజుగారు కలిసి చేసిన సహాయం అనుకుందాం. ఇందులో 1,000 రూపాయలు నీకిస్తాను. అమ్మాయి పెళ్లి సమస్య తీరిపోతుంది" అంటూ మూటలో నుంచి 1,000 రూపాయలు లెక్కపెట్టి కాంతమ్మకు ఇచ్చింది. డబ్బు చూసి ఆ క్షణంలో కాంతమ్మ సంతోషించినా ఆ తరువాత పార్వతమ్మ మీద ఆమెకు ఈర్ష్య పుట్టుకొచ్చింది. తన కూతురు పెళ్లికి 1,000 రూపాయలు ఇస్తానన్న తరువాతే పార్వతమ్మకు ఆ డబ్బు మూట దొరికింది అంటే అది దొరకడానికి తన కూతురు అదృష్టం ముఖ్య కారణం. కాంతమ్మ దురాశ కొద్దీ ఇలాంటి తలతెక్క ఆలోచనలు చాలాసేపు చేసి ఆ సాయంత్రం పార్వతమ్మ పెరటి దొడ్లో బావినీళ్లు చేదుతూ ఉండగా చడీ చప్పుడు కాకుండా ఇంట్లోకి పోయి పెట్టెలో ఉన్న డబ్బు మూటను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత పార్వతమ్మ పెట్టె తెరిచి డబ్బు మూట కోసం చూస్తే అది కనిపించలేదు. ఆమె బాధపడుతూ కాంతమ్మ దగ్గరకు పోయి సంగతి చెప్పింది. కాంతమ్మ ఎక్కడలేని విచారం నటిస్తూ, "ఎంత అన్యాయం! నా కూతురు పెళ్ళి ఎలాగోలా అవుతుంది. నువ్విచ్చిన 1,000 రూపాయలు తీసుకుపో" అన్నది. "అలా అనకు, ముందు పెళ్ళి ముఖ్యం. ఆ 1,000 రూపాయలతో నా దరిద్రం తీరేనా" అన్నది పార్వతమ్మ. కాంతమ్మ దొంగలా పార్వతమ్మ ఇంట్లోకి పోవడం, డబ్బు మూటతో తిరిగి బయటకు రావడం రాజుగారు కాపలా పెట్టిన 2 భటులు వీధి అవతల ఒక ఇంటి ముందు కూర్చొని గమనించారు. వాళ్ళు
కాంతమ్మ ఇల్లంతా వెతికి 2000 రూపాయలు పట్టుకొని ఆమెను పార్వతమ్మను రాజు దగ్గరకు తీసుకుపోయారు. రాజు పార్వతమ్మతో, నీకిచ్చిన 2000 రూపాయలు నా భటులకు ఈ కాంతమ్మ ఇంట్లో దొరికాయి. పొరుగున ఉండి స్నేహం నటిస్తూ ఇలాంటి ద్రోహం చేసినందుకు ఈమెను కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. కాంతమ్మ వణికిపోతూ చేసిన నేరం ఒప్పుకోబోతున్నంతలో పార్వతమ్మ అడ్డుపడి రాజుతో, ప్రభు, మీ భటులు పొరబడ్డారు. నేను మొదట్లో కాంతమ్మ కూతురు పెళ్లికి 1000 రూపాయలిస్తే సరిపోతుందనుకున్నాను. కొంత ఆలోచించిన మీదట 2000 ఇవ్వటం బావుంటుందని తోచింది. అలాగే ఇచ్చాను. 1000 రూపాయలు పెట్టెలో మూలుగుతున్నంత మాత్రాన నాకు ఒరిగేదేమిటి అన్నది. పొరుగింటావిడ తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు పార్వతమ్మ ఇలా చెబుతున్నదని గ్రహించిన రాజు మనసులోనే ఆమె స్నేహపాత్రతకు మెచ్చుకొని పార్వతమ్మతో, నీ నిజాయితీ మెచ్చదగింది. ఆ 2000 రూపాయలతో పాటు నీకు మరొక 1000 రూపాయలు బహూకరిస్తున్నాను. ఈ డబ్బంతా నీ దగ్గరే ఉంచుకొని కాంతమ్మ కుమార్తె పెళ్లి సక్రమంగా జరిపించడమే కాక ఆమె వక్రబుద్ధిని సరిచేసే బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను అన్నాడు రాజుగారు. డబ్బు తీసుకొని ముందు పార్వతమ్మ చేసిన తప్పుకు చెంపలు వేసుకుంటూ వెనకగా కాంతమ్మ ఇళ్లకు బయలుదేరారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.